చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గతంలో గన్మ్యాన్ గా చేసిన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ కలకలం రేపుతోంది. సిట్ అధికారులు తనను వేధింపులకు గురిచేశారని మదన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం, హోంమంత్రి, డీజీపీతో పాటు మరికొందరు అధికారులకు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. సిట్ అధికారుల వేధింపులు తాళలేక మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారని మదన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. తనకు ఏదైనా జరిగితే సిట్ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. పోలీసులు తనను కొట్టకుండా చూడాలని మదన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్, మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సిట్ అధికారులు తనను కొట్టారంటూ కూడా ఏదైతే రాసినటువంటి లేఖ, మరికొందరు అధికారులకు కూడా ఈ లేఖ పంపించడం జరిగింది. వేధింపులు తాళలేకే ఆయన మణిపాల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు ఆ లేఖలో ఉన్నటువంటి అంశం. చాలా మందికి, అంటే ప్రెసెంట్ ఉన్నటువంటి సీఎం కి, హోమ్ మినిస్టర్ కి అందరికి కూడా ఈ లేఖనైతే పంపించడం జరిగింది. అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. హరీష్, మదన్ రెడ్డి లేఖ అనేది ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఏదైతే సిట్ అధికారుల వేధింపులు తాళలేకే మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నానంటూ కూడా పోలీసులు తనని వేధించకుండా చెయ్యాలి అంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే మదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్ గా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి సమయంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి, విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ప్రజెంట్ సిట్కి సంబంధించినటువంటి టీం తీసుకున్నటువంటి చర్యల పైన కొంతవరకు ప్రాణహాని ఉందనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మదన్ రెడ్డి పూర్తిగా గాయాల పాలైన తర్వాత ఆయన మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని పూర్తిగా వైద్యం నుంచి కోలుకున్న తర్వాత మదన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోంమంత్రికి, డీజీపీకి, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు కూడా లేఖ రాసినటువంటి చేతిలో తన ప్రాణానికి ఇబ్బందిగా ఉంది, పోలీసులు తనను కొట్టకుండా చూడాలని చెప్పి కూడా మదన్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేసుకు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు, తనకు తెలిసినట్లుగా సమాచారం ఇచ్చినట్లుగా లేఖ ఇవ్వాలి, అందులో వాంగ్మూలం తెలియజేయాలి అనేటువంటి ఒక ఒత్తిడిని మదన్ రెడ్డి మీద సిట్టికి సంబంధించినటువంటి అధికారులు తీసుకొచ్చినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే కాదు, పూర్తిగా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మదన్ రెడ్డి ఆయన స్వయంగా లేఖ రాసి ఆయన సొంత సంతకంతో పూర్తిగా లెటర్ ని విడుదల చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఈ లేఖ చేరినటువంటి సిచ్యువేషన్. దీనిపైన రాజకీయంగా కూడా పలు విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకుంది, వేధింపులకు గురి చేస్తున్న ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆధారాలు సేకరించేటువంటి క్రమంలో గతంలో గన్మెన్ గా, చెవిరెడ్డికి గన్మెన్ గా పనిచేసినటువంటి మదన్ రెడ్డి పై నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఆయన నుంచి పూర్తిగా ఆధారాలు ఉన్నట్టుగా, అక్కడ ప్రత్యక్ష సాక్షిగా తాను చూసినట్టుగా, నగదు లావాదేవీ జరిగినట్లుగా తాను చూసి అందులో తన ప్రమేయం కూడా ఉంది అనేటువంటి తన కనుసంధానంలోనే జరిగింది, ఆయన చూస్తున్నప్పుడే ట్రాన్సాక్షన్ జరిగింది, దాన్ని తరలించారు, అమౌంట్ ని తరలించారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అందుకు మదన్ రెడ్డి అంగీకరించకపోవడంతో పోలీసులు అతన్ని పూర్తిగా గాయాల పాలయ్యే విధంగా కొట్టారు. అందుకు సంబంధించి మణిపాల్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఆయన స్వయంగా బయటకు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి తిరుగుతుందని కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులకు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావటం, ఇందుకు సంబంధించి స్వయంగా ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆసుపత్రి పాలు కావడం, ఆయన స్వయంగా కోలుకున్న తర్వాత బయటకు వచ్చి పోలీసు ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రికి లేఖ రాసి తన ప్రమేయం ఏం లేదు, తను సిట్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు, ఇందుకు సంబంధించి చికిత్స తీసుకున్నటువంటి పూర్తి వివరాలను, అందుకు సంబంధించినటువంటి హెల్త్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వ పెద్దలకు పంపించినట్టుగా చెబుతున్నారు. ఈ వ్యవహారం ఎలాంటి మెలుపు తిరుగుతుందని కూడా ఆసక్తికరంగా మారింది. గత 6 రోజులుగా జరిగినటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు, అంతకు ముందు సిట్ అధికారులు తనను ఎక్కడ కొట్టారు, ఎక్కడెక్కడ గాయాలు అయినాయి అనేటువంటి విషయాలతో పాటుగా
హెల్త్ రిపోర్ట్స్ కు సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిని కూడా జత చేస్తూ కాపీస్ ని సీసీలుగా పెట్టి ముఖ్యమంత్రి నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా ఆయన మదన్ రెడ్డి లేఖ రాశారు. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సిట్ అధికారులు దీనిపైన ఏ స్థాయిలో స్పందిస్తారు అనేది కూడా మనం ఆసక్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.